అంటే సినిమా మొత్తం చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, నవీన్ ఒక్క ఫ్రేమ్‌లో కూడా ఎనర్జీ వదలట్ల. ఒక్క ఫ్రేమ్ ఎక్కడో చోట రిలాక్స్ అవుతారు. ఎవరో ఒకళ్ళు. డైరెక్టర్ అయినా సరే, టెక్నీషియన్స్ అయినా, యాక్టర్స్ అయినా ఎక్కడో చోట వన్ ఫ్రేమ్ వదిలేస్తాం. వదలట్లేదు అతను. నమ్మి, 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 నమ్మి ఎనర్జీతో బౌన్స్ అవుతానే ఉన్నాడు బౌన్స్. అంత నవ్వుతూ చేస్తున్నాడు కదా! లోపల ఎంత లాభం ఉందో నాకు అర్థమవుతుంది. ఎందుకు అవ్వం మనం హీరో? ఎందుకు నిలదొక్కోలేం? ఎందుకు ఈ పెద్ద సర్కిల్‌లో నేను ఉండకూడదు? నాకెందుకు మార్కెట్ ఉండకూడదు? అనేది ప్రతి స్మైల్ వెనకాల అతను పడ్డ కష్టం, అతనుకున్న లాభ నాకు అనిపించింది. నవీన్, నీ కష్టం ఇలానే వెళ్తావు, నీకేం చెప్పక్కర్లేదు. బట్ చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నీకు తెలియని ఒక గుడ్ న్యూస్ చెప్తాను నీకు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారిని కలిశాను నేను. నేను నెక్స్ట్ చేయబోతున్నాను వన్ ఆఫ్ ద మీటింగ్‌లో. ఆయన సినిమా చాలా బాగుందంట కదా బాబీ, నవీన్ పోలిశెట్టిది అనగానగా ఓ రోజు అన్నారు. అవునన్నయ్య చాలా బాగుంది. ఎంత ఎనర్జీ ఉంటుంది అబ్బాయికి. ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ అని చెప్పాడు. ఆయన సినిమా సక్సెస్ అయ్యి ఆనందంలో ఉంటూ నీ సినిమా సక్సెస్ను కూడా ఎంజాయ్ చేశాడు చిరంజీవి గారు. సో ఆయన కళల్లో పడి ఆయన మెప్పు పొందావు నవీన్. ఇది నేను దాచిపెట్టి నేను తప్పకుండా ఈ ఈవెంట్కి నువ్వు నన్ను పిలుస్తూ వచ్చినప్పుడు చెప్పాలనుకుని దాచిపెట్టాను. ఐఎమ్ షేరింగ్ దిస్.